మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్, మనం చూసినాం ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఈరోజు సోదాలు నిర్వహించి ఈడీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు నిర్వహించి ఈరోజు సాయంత్రం ఇప్పుడు పోదాక 7 గంటలకి కవితను అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ముందే అరెస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యే 8:45కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారని చెప్పేసి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇదంతా కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ కక్షపూరితంగానే చేస్తుందని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ టీఆర్ఎస్కి సంబంధించిన నేతలు మాట్లాడడం జరిగింది. సో ఇదంతా చూస్తుంటే ఒకవైపు కవిత గతంలో 1 year బ్యాకే కవిత లిక్కర్ స్కామ్ గురించి బయటపడింది. అప్పుడే అరెస్ట్ అవుతుందని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వచ్చింది. సో ప్రజెంట్ అయితే ఈ కేసు అయితే సుప్రీంకోర్టులో నడుస్తుంది. సో సుప్రీంకోర్టులో నడుస్తున్న విషయం పక్కన పెట్టి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ నడుస్తున్న కేసులో ఏ రకంగా అరెస్ట్ చేశారని చెప్పేసి కవిత తరపున లాయర్ కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. అట్లయితే అరెస్ట్ చేస్తారు, మేము అరెస్ట్కి అన్ని రకాలుగా సహకరిస్తాం, కాకపోతే సుప్రీంకోర్టులో కేసు రన్నింగ్ ఉంది కాబట్టి ఎట్లా తీసుకుంటారని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. సో మొత్తానికైతే గతంలో ఏదైతే అరెస్ట్ చేస్తారని చెప్పేసి మాట్లాడుకోవడం, అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కవిత అరెస్ట్ చేయలేదని చెప్పేసి అటు ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుకోవడం జరిగింది. మొన్న రీసెంట్గా కూడా మనం బయట తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా కవిత అరెస్ట్ అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పడం జరిగింది. సో ఏదైతే అప్పుడు అధికారంలో ఉంది కేసీఆర్ కాబట్టి, కేసీఆర్ సీఎం కాబట్టి అప్పుడు అరెస్ట్ చేసే ఛాన్స్ లేదు. కవిత ఈడీ అధికారుల దగ్గర కూడా పోవడం జరిగింది. గతంలో మనం చూసుకుంటే పాత విజువల్స్ కూడా ఉన్నాయి. గతంలో చూసుకుంటే చాలాసార్లు పోవడం, అటు అటెండ్ కావడం, మళ్ళీ రావడం 2-3 days కూడా కొనసాగింది. దాని తర్వాత కూడా లేడీని, ఒక ఆడపిల్లని ఇంత ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అని చెప్పేసి కూడా వార్తలు కూడా రావడం జరిగింది. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్న తర్వాత కూడా ఈ రకంగా అరెస్ట్ చేశారని చెప్పేసి కవిత తరపున లాయర్ కూడా మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ పక్కన పెడితే మొత్తానికి కవిత అరెస్ట్ అయిందని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ బీజేపీ శ్రేణులకి ఈ బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు, డౌన్ మోదీ అని చెప్పేసి. సో మొత్తానికైతే ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు కావచ్చు చాలా బాధపడుతున్నారనే విషయాలు కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు 8 o'clockకి ఇక్కడ బీఆర్ఎస్ భవన్లో అయితే ప్రెస్ మీట్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఈరోజు 7 o'clockకి కవితను అరెస్ట్ చేసి కవిత ఇంటి ముంగ నుంచి తీసుకోవడం జరిగింది. సో 8:45కి కవితకి ఫ్లైట్ రావడం జరిగింది. ముందే కవితకు సంబంధించిన ఫ్లైట్ టికెట్స్ కూడా వాళ్ళు బుక్ చేసుకున్నారు. ఇప్పుడు 8:45కి అయితే మొత్తానికి కవితను అరెస్ట్ చేసి ఇప్పుడు 8:45 ఫ్లైట్లో కవితను తీసుకెళ్తారని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడైతే ప్రెస్ మీట్ ఉంది. సో కేటీఆర్ ఏం మాట్లాడతారు, ఏమని క్లారిటీ ఇస్తారో ఏంది అని చెప్పేసి కూడా ఇప్పుడు కాసేపట్లో తెలుస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కావచ్చు, బీజేపీకి సంబంధించిన నేతలే కావచ్చు, వీళ్ళందరూ దీనిపైన చాలా వ్యతిరేకత చూపించారు. ఒక ఆమె ఈ రకంగా చేస్తే ఎట్లా లిక్కర్ స్కామ్లో దొరకడం ఎంత నీచం, ఆడవాళ్ళకి అవమానం అని చెప్పేసి మాట్లాడడం కూడా జరిగింది. సో ఒక రకంగా చూసుకుంటే ఈరోజు శుక్రవారం సో జాగృతిని తెచ్చిన ఆమె శుక్రవారం రోజు తెలంగాణ బిడ్డను శుక్రవారం తీసుకెళ్లారని చెప్పేసి అటు బీఆర్ఎస్కి సంబంధించిన మహిళా కార్యకర్తలు కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో ఇది ఎంతవరకు అవుతుంది అరెస్ట్కి సంబంధించి, ఇప్పుడు ఈరోజు అయితే ఫ్రైడే, రేపు సాటర్డే, సండే, మండే దీనికి సంబంధించిన బెయిల్ గురించి ఏ రకంగా చేస్తారో ఏంది అని చెప్పేసి మండే క్లారిటీగా వస్తుంది. బెయిల్ ఏ రకంగా తీసుకురావాలి ఏంటి అని చెప్పేసి. సో మొత్తానికైతే కవిత ఈరోజు శుక్రవారం అరెస్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో కాసేపట్లో హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరూ ప్రెస్ మీట్ ఉంది. సో దీనికి సంబంధించి మరింత అప్డేట్ ప్రెస్ మీట్ తర్వాత ఉంటుందని చెప్పుకోవచ్చు. రైట్, కవిత అరెస్ట్కి సంబంధించి అందరూ బీఆర్ఎస్ భవన్కి రావడం జరుగుతుంది. సో ఎప్పుడు కవిత వెంటనే ఉంటుంది మేఘన. సో మహిళా కార్యకర్త బీఆర్ఎస్కి సంబంధించిన చెప్పండి, ఎమోషనల్ అవుతున్నట్టు అనిపిస్తుంది, ఏ రకంగా చూస్తున్నారు? ఎమోషనల్ అంటే ఇక ఆమె మా అక్క అంటే ఇక మా యావత్ తెలంగాణ ప్రజలలో మేము ఆమెను చూసి మేము రాజకీయాలలోకి వచ్చినాం. ఆమె ఇన్స్పిరేషన్, ఆమె మాకు ఇన్స్పిరేషన్. కొంచెం ఎక్కడో బాధ ఉంటుంది కదా, బాధ ఉంది అంతే. దీన్ని ఏం లేదు, రాజకీయ కుట్రతోటే
ఎందుకంటే ఫస్ట్ జంతర్ మంతర్ దగ్గర ఏ రోజైతే ఆమె ధర్నా ఆడోళ్ళ కోసము ధర్నా పెట్టిందో అప్పుడు ఈడీ వచ్చింది. ఇప్పుడు మోడీ గారు వచ్చి ఇక్కడ పాదం మోపిర్రు, అక్కడిని తీసుకెళ్ళారు. జరుగుతూనే ఉంటాయి. అంటే రాజకీయంగా ఎదుర్కొంటలేరు అంతే. రాజకీయంగా ఒక ఆడపిల్ల ఇంత పైకి వస్తుంది, ఇంత పాపులారిటీ సంపాదించింది. ఒక సీఎం కూతురు అయినాక కూడా సీఎం కూతురుగా కాదు, తనకు అంటూ ఒక స్థానం తెలంగాణలో ఆమె ఏర్పరచుకుంది. తెలంగాణ కాదు, మామూలుగా మొన్న జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో ఆమె చేసిన ధర్నాకు యావత్ తెలంగాణ ప్రజలే కాకుండా వేరే దేశాల ఆ మహిళలు కూడా ఆమెకు చాలా సపోర్ట్ చేసిండ్రు. అది మీరు ఇప్పుడు ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఎట్లా చూస్తున్నారు? ఎప్పుడు తన వెంటనే ఉంటారు ప్రతి ప్రోగ్రాంలో. మొన్న కూడా ధర్నా చౌక్ దగ్గర కూడా తన ఇంకనే కూర్చోవడం జరిగింది. సో మీరు దీనికి సంబంధించి ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారా? ధర్నాలు లాంటివి కానీ ఇవన్నీ ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నారా? మీరు ఎట్లా చూస్తారు? మీరు అంటే ఇంకా మాకు ఇంకా డిసైడ్ కాలే, అంటే అయోమయంలో ఉన్నాం. యాక్చువల్లీ ఎల్లుండి వరకు టైం ఉంది, 19th వరకు టైం ఉంది. ఇవాళ మోడీ రాగానే కాకొచ్చి గద్దను తీసుకొని పోయినట్టు, గద్దొచ్చి చిన్న కోడిపిల్లని ఎత్తుకుపోయినట్టు. ఎందుకంటే తనకు మోడీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్ల విలువ తెలియదు. బేటీ బచావ్ బేటీ పడావ్ అది ఉట్టి నోటి మాటలు, మనసులోకి వెళ్ళి రావాలి. బేటీ బచావ్ అంటే బేటీ ఎట్లా బచావ్, ఎందుకంటే ఒక ఆడపిల్ల ముందుకొస్తుంది, ప్రతి దాంట్లో ఉద్యమం పేరుతోటి ముందుకొచ్చి అన్ని కార్యక్రమాలు చేస్తుంది. ఆమెలాగా ప్రతి ఒక్క ఆడపిల్లలు మీరు చూసిన మీడియాకు చాలా తెలుసు, ఆడపిల్లలని తయారు చేస్తుంది. అంటే రాజకీయంగానే కానీ వాళ్ళు ఎంత ఎదుగుతున్నారో, అంటే ఇన్ని రోజులు లేని రాజకీయం. ఇప్పుడు మేము కూడా హౌస్ వైఫ్ లాగానే ఉండేటోళ్ళం, కేవలము తెలంగాణ ఉద్యమం అనే ఒక చిన్న దాంతో బయటికి వచ్చిన వాళ్ళము. ఆమె ఇచ్చిన ఒక ధైర్యాన్ని, స్ఫూర్తిని తీసుకొని ముందుకొచ్చి మేము ఎంత ముందుకెళ్ళినామో మీకు బాగా తెలుసు కావ్య గారు. బట్ ఏంది అని అంటే రాజకీయంగా ఎదుర్కోలేక రాజకీయ కుట్ర, కేవలం మోడీ రాగానే ఇది జరగడం అనేది ఇది చాలా యావత్ తెలంగాణ ఆడపడుచులు సిగ్గుపడుతున్నారు మోడీ మీద. ఎందుకంటే ఒక ఆడపిల్లని కూడా చూడకుండా రాత్రి వేళ తీసుకొని పోయిండ్రు శుక్రవారము. అది ఈ శుక్రవారం ఒక ఆడపిల్లని ఇంట్లో నుండి తీసుకెళ్ళిన మోడీ గారిని నేను చెప్తున్నా కదా, ఆడపిల్ల ఎందుకంటే ఆయనకు బిడ్డలు లేరు కాబట్టి ఆయన అహమియత్ नहीं मालूम मोदी जी को, वो अहमियत क्या चीज़ है, जब बद्दुआ लगेगा तो जब पता चलेगा మోడీ को 100%. చేయలేదంటారు కవిత లిక్కర్ స్కామ్కి సంబంధించి కవిత ఇన్వాల్వ్మెంట్ లేదంటారా? మీరు ఎట్లా చూస్తారు? లేదే ఈడీ అధికారులు తీసుకొని పోతారా, రైట్స్ చేస్తారా? అంటే ఇప్పుడు కోర్టులో నడుస్తుంది. ఇప్పుడు ఏదైనా కేసు నడుస్తున్నది అని అంటే దాన్ని మొత్తం డిక్లేర్ చేసేంత వరకు వాళ్ళు దోషి అనే ముద్ర ఎవరికి వేసే రైట్స్ లేవు. అవి ఎవరికి వేసే రైట్స్ లేవు, అవి ఎవరు వేయొద్దు కూడా. మొత్తము ఏం అందులో జస్ట్ ఇప్పుడు మర్డర్ చేసిన అనగానే ఆడ నిలబడ్డోళ్ళని కూడా తీసుకెళ్తారు. అంత మాత్రాన వాళ్ళు మర్డర్ చేసినట్టు కాదు కదా. చూసాం ఏం మోడీ చేసే లెక్కలు. ఇంకోటి మీరు మొన్న చూసినరో లేదో, మొన్న అసెంబ్లీలో రాజాసింగ్ కూర్చొని ఉంటే ఒక సీఎం ఇట్లా జస్ట్ ఇట్లా అని వెళ్ళాలి. రేవంత్ రెడ్డి గారు పక్కకెళ్ళి ఇట్లా చేయి ముస్కురాంచుకుంటా చేయగలిపిండు. అంటే వీళ్ళిద్దరు బాయ్. ఇప్పుడు అర్థమైంది కదా ఆ సీను. రాజాసింగ్ టోటల్ వ్యతిరేకం, అన్నిటికీ వ్యతిరేకంగానే మాట్లాడతారు. అటువంటిప్పుడు ఒక సీఎం పోయి వెళ్తూ వెళ్ళిపోవాలి, ఇట్లా జస్ట్ నమస్తే అనుకుంటే వెళ్ళిపోవాలి. కానీ మెల్లగా చేయగలిపిండు. అంటే వాళ్ళిద్దరు బాయ్. స్టేట్ సెంట్రల్ ఒకటయ్యింది. ఒక ఆడపిల్లని శుక్రవారం పూట ఇంట్లో నుండి తీసుకెళ్ళారు. అంటారు కదా ఆడపిల్ల సాపైనా చాలా మంచి ఆమె మనసు బాధ పెట్టిరంటే చరిత్రలో మంచి రేవంత్ రెడ్డి ఒక లెక్కన తొందరలో తెలుస్తుంది. కేవలం రాజకీయంగా ఎదుర్కోలేకనే ఆమెని, అంతే, ఇంకా దాని మించి ఏం లేదు. రైట్. ప్రస్తుతం మాట్లాడడానికి గుంటి మంజురాని ఉన్నారు. అక్క చెప్పండి, ఒక మహిళలాగా మీరు కూడా ఎప్పుడు కవితకి అంటే ఉండే ధర్నాలు కూడా పార్టిసిపేట్ చేశారు, ఎట్లా చూస్తున్నారు, ఏ రకంగా అనిపిస్తుంది? ఈరోజు ఫ్రైడే అని చెప్పేసి చాలా మాట్లాడుతున్నారు. తెలంగాణ బిడ్డను శుక్రవారం తీసుకుని వెళ్ళారు, మీరు ఎట్లా చూస్తున్నారు? తెలంగాణ బిడ్డను శుక్రవారం రోజు తీసుకుపోయిందంటే వానికి మూడింది అనుకోవాలి. ఇక అయిపోయింది. ఇక అంటే పతనం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈరోజు ఒక తెలంగాణ బిడ్డను శుక్రవారం రోజు, అది కూడా సాయంత్రం తీసుకొని పోయిండు కాబట్టి వానికి పతనం అనేది స్టార్ట్ అయిపోయింది. పతనం స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు తెలంగాణ బిడ్డను అట్లా తీసుకొని పోయిండ్రు. ఈరోజు ప్రతి తెలంగాణ బిడ్డను అరెస్ట్ చేసినట్టు, ఒక కవితక్కని కాదు, ఒక బతుకమ్మ చేసింది యావత్ తెలంగాణ ఒక బతుకమ్మతోని ఉన్నది కాబట్టి పసుపు కుంకుమతోని ఆమె పెట్టుకొని ఆమె ఒక రుద్ర శక్తిలాగా పోయింది.
ఆమె ఏం కాదు, ఎవరో ఎన్నో కుట్రలు చేసి ఈరోజు మోడీ గారు రేవంత్ రెడ్డి గారు వేసిన డ్రామా ఇది. ఆ డ్రామాలు ఎన్నో అయినాయి ఇట్లాంటివి. ఆ డ్రామాలకు ఎవడు భయపడడు, కాదు పోదు. అది ఏదో భయపట్టిద్దామని చెప్పేసి మండే రోజు అసలు 19 తారీఖు సుప్రీంకోర్టులో తీర్పు వచ్చేది ఉన్నది. అది వచ్చిన తర్వాత దాని తర్వాత మీరు డిసిషన్ తీసుకుంటే అదొకటి బాగుంటుండే. ఇది ఒక కుట్ర, ఎలక్షన్ల ముందు ఒక కుట్ర. ఇది మాకే ప్లస్ పాయింట్ ఇది. ఈరోజు 17కు 17 మాకే వస్తాయి. ఇప్పుడు గల్లా ఎగరేసి 17కు 17 మాకే వస్తాయి. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎప్పుడు మీతోనే ఉండే, మీరు ఎప్పుడు తనతోనే ఉండే, ప్రతి దాంట్లో మీరు పాటిస్తూనే ఉన్నది అక్క. ఇప్పుడు కూడా పోయినట్టు ఏం లేదు మాకు. ఆమె ఆది పరాశక్తి లాగా పోయింది. ఎప్పుడైనా కానీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయినా ఆమె అక్కడ ఈడికి ఎదుర్కొన్నది. మేము అక్కడ కూడా అక్కకు సపోర్ట్ ఇచ్చినాము. జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నాం మేము. మొన్న ఇందిరా పార్క్ దగ్గర కూడా కూర్చున్నాము. కానీ ఆమె ముఖంలో ఇప్పటి వరకు మీరు కూడా ఇప్పుడు చూసి ఉండొచ్చు, ప్రతి దాంట్లో చూడండి ఆమె చిరునవ్వు ఎప్పుడు కాదు. తప్పు చేసిన వాళ్ళు భయపడతారు. తెలంగాణ తీసుకొచ్చిన ఉద్యమంలో ఉన్న ఆడబిడ్డ, ఆమె నుంచి స్ఫూర్తితోనే మేము ఇక్కడ వరకు ఉన్నాం. కొన్ని వేల మంది నేను ఉండేది ఓల్డ్ సిటీ చార్మినార్ ఏరియాలో. మా దగ్గర పర్దా అని ఉంటుంది. పర్దా అంటే బయటికి వెళ్ళనియరు. మా బాబు అంటే ఇప్పుడు మా 19 ఇయర్స్లలో నేను ఒక 10 ఇయర్స్ నుంచి నేను బయటకు వచ్చినా అంటే కవితక్క స్ఫూర్తితోనే. తెలంగాణ వచ్చిన తర్వాత మమ్మల్ని అక్కడ బయటికి కూడా వెళ్ళనియరు. తెలంగాణ వచ్చిన తర్వాతనే 14లోనే నేను అడుగు బయట పెట్టినాము. ఈరోజు అక్కెంబడి ఒక్క ఆమెను అరెస్ట్ చేసిండ్రు అనుకుంటున్నారు. ఆ ఒక్క ఆమెబడి కొన్ని లక్షలు వేల మంది మేము ఆడబిడ్డలం ఉన్నాము. ఆమెకు తోడు బతుకమ్మ ఇల్లు ఎట్లా తీసుకొచ్చిందో ఇంటింటి మీ గల్లీని మొత్తం ఢిల్లీని పోయి మొత్తం ముట్టడిస్తాం. ఏడికైనా రెడీయే. గల్లీ నుంచి ఢిల్లీకి పోయిన వాళ్ళం మళ్ళీ ఢిల్లీకి పోయి చెయ్యం. మా అక్క కోసం ఖచ్చితంగా వాడే పోసుకొని మళ్ళీ ఇడిచేస్తాడు అక్కను. ఆడేదో భయపట్టిద్దాం అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇదంతా రండ పరిపాలన. ఆ రండగాడు ఈ పరిపాలనలో మళ్ళొకటి చూపిస్తున్నాడు. ఎందుకంటే ఇది నవ్వాల్సిన పని కాదమ్మా. ఈరోజు ఎందుకంటే మార్పు తీసుకొచ్చిండు. ఒక ఆడబిడ్డను శుక్రవారం రోజు సాయంత్రం ఆ మోడీ గారితో ఈ గోదిగాడు తీసుకొచ్చిన కథ ఇది ప్రతి ఆడబిడ్డ ఉసూరుమని ఉంటుంది. ప్రతి ఆడబిడ్డకు వాళ్ళ ఇంట్లో కూడా వాని ఇంట్లో కూడా ఒక ఆడబిడ్డ ఉన్నది. వానికి కూడా ఒక ఆడబిడ్డ ఉన్నది. వాని కూడా చూస్తాడు. మోదీకి అయితే సంసారం లేదు, ఇల్లు లేదు. నాకు హైదరాబాద్కి రావడం జరిగింది, అక్కడ చేయడం జరిగింది, రోడ్ షో కూడా చేయడం జరిగింది. ఇదే రోజు కవితను అరెస్ట్ చేయడం, అటు మహిపాల్ రెడ్డి తమ్ముడిని అరెస్ట్ చేయడం ఎట్లా చూస్తున్నారు? వాంటెడ్గా ఏమైనా అనిపిస్తుంది ఆమెకి ఈరోజు కదా? ప్రజలకందరికీ కళ్ళకు గట్టినట్టు అనిపిస్తుంది కదా. వాంటెడే కదా. వాడు అక్కడ డ్రామా ఏదో పబ్లిక్లో ఉన్నాడు, ఇక్కడ ఆడబిడ్డను అరెస్ట్ చేయించండు. అదొకటి వాంటెడే. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇదంతా డ్రామా. ఆ డ్రామాలో ఏదో చేసింది ఏదో అని. ఇది మాకు ప్లస్ పాయింటే అయింది. ఒక ఆడబిడ్డని అరెస్ట్ చేసిన తర్వాత ప్లస్ పాయింట్ అయింది. ఖచ్చితంగా 17కు 17 మాకు మేమే బీఆర్ఎస్ విజయ పథకం ఎగరేస్తాము. అక్క వచ్చేస్తుంది. అక్క వచ్చిన తర్వాత మళ్ళీ మీరే సంబరాలలో చూడండి.